నీవు నమ్మకస్తుడువేనా? నమ్మకత్వం అనేది ఈనాడు అనేకులలో కనిపించటం లేదు. మోసము, అన్యాయము, అపనమ్మకత్వము విస్తృతముగా పెరిగిపోవచ్చున్నవి. అయితే క్రీస్తును కలిగిన క్రైస్తవుడు ఈ అన్యాయపు లోకములో అన్యాయస్తుల మధ్య నమ్మకస్తుడుగా జీవిస్తాడు. నేడు ఎక్కడ చూసినా తప్పుడు లెక్కలను రాస్తూ, లంచాలు పుచ్చుకొనుచు, అబద్ధాలు చెప్పుచు, అన్యాయపు సిరిని సంపాదించుకొనుటకు మానవుడు ఆతృత పడుచు ఉన్నాడు. చేతికందిన డబ్బు విషయంలో నమ్మకస్తుడుగా ఉండలేకపోతున్నాడు. మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చెయ్యును? లూకా 16:11 అని బైబిల్ చెబుతూ ఉన్నది. కనుక క్రైస్తవుడు కష్టపడి పనిచేసి సంపాదించిన న్యాయమైన సొమ్మును మాత్రమే ఆశిస్తాడు. ఆశించాలి కూడా. దేవునికిచ్చే దశమ భాగములు, కానుకలు విషయములోను, పేదలకిచ్చే విషయంలోను ధారాళంగా ఉంటాడు. తన సంపదనను తన కుటుంబ సంరక్షణ కొరకును, దేవుని మహిమ కొరకును వాడుతాడు. మీరు డబ్బు విషయంలో నమ్మకస్తులా? పరీక్షించుకోండి. ఈనాడు భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు నమ్మకస్తులుగా ఉండకపోవుట ఎంత విచారం! భార్యాభర్తల మధ్య అనుమానాలు, అబద్ధాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం అనబడదు. అలాగే తల్లిదండ్రులు బిడ్డలను నమ్మలేకపోవుట, బిడ్డలు తల్లిదండ్రులను నమ్మలేకపోవుట ఎంత విచారం! క్రీస్తును కలిగిన వాడు త్వరగా ఇతరులను నమ్ముతాడు. క్రీస్తు లేని వారి హృదయము అనుమానాల పుట్ట. అనేకులు తమ సమయాన్ని నిద్రలోనూ, వ్యర్థమైన మాటలతోనూ దుర్వినియోగం పరుచుకొనుచూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేయువారు తమ 8 గంటల పనిలో నమ్మకముగా ఉండక సమయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటారు. అయితే క్రైస్తవుడు సమయాన్ని సద్వినియోగపరచుకొనుచు దేవుని నామ మహిమార్థం జీవిస్తాడు. దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడిన తరువాత దేవునికి ఇచ్చు విషయములో, స్తుతించే విషయములో అనేకులు కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు. ప్రతిరోజు ప్రభువును ప్రార్థించుకునే విషయములో, ఆయన ఆలయానికి వెళ్ళి ఆరాధించే విషయములో అపనమ్మకస్తులుగా ఉంటున్నారు. దానియేలు నమ్మకస్తుడై ఉన్నందున అతనిలో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరని బైబిల్ చెప్పుచూ ఉన్నది. దానియేలు 6:4 ఒక ఉద్యోగిగా ఒక అధికారిగా అతను నమ్మకస్తుడై ఉన్నాడు. కారణం, అతడు రోజుకు 3 మోకాళ్ళుని ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దానియేలు 6:10. మరి మీరు ఒక క్రైస్తవుడు అన్ని విషయంలోనూ నమ్మకస్తుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగము కావచ్చు, కుటుంబము కావచ్చు, జ్ఞానము కావచ్చు, ప్రతి ఇవియో నమ్మకస్తుడిగా చేస్తున్నావా? దానియేలు వలె నమ్మకస్తుడిగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, నమ్మకస్తుడిగా దేవుణ్ణి మహిమపరుస్తూ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. అందులో సందేహము లేదు.